చూస్తేనే నోరూరుతుంది కదా చట్నీ. ఈజీగా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక మందమైన ప్యాన్ లో 100 గ్రామ్స్ పల్లీలు వేసుకొని సిమ్ లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడైనా పల్లీ చట్నీ టేస్ట్ పల్లీలు వేయించడంలోనే ఉంటుందని మర్చిపోకండి. ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్ లో కొన్ని పుట్నాలు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు చల్లగైన పల్లీల్ని మంచి చేతితోటి మెదుపుతూ పొట్టంతా పోయే వరకు ఇలా నలుపుకోవాలి. పల్లీల పొట్టు మొత్తం పోయిన తర్వాత పుట్నాల గిన్నెలకి పల్లీలు ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ లో పల్లీలు పుట్నాలు ఒక 4 పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు చింతపండు ఒక 4 వెల్లుల్లి కొంచెం కొత్తిమీర వేసుకొని క్యాప్ పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే చట్నీ స్మూత్ గా వస్తుంది. మరీ బరకగా మరీ స్మూత్ కాకుండా మీడియం కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పసుపు వేసుకొని పోపు యాడ్ చేసేసుకోవడమే. సింపుల్ గా టేస్టీగా పల్లి చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.